అందరికి ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూడండి. ఇది ఎంత ఎంత దరిద్రమైనటువంటి విషయం అనంటే, ఆయన ఎక్కడికి తెగించారు అనంటే, క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడ్డం ఎలాగో, ఓఫీర్ ముందు నిలబడ్డం అలాగో. ఎంత ధైర్యం నీకు? హౌ డేర్ యూ సే దట్ వర్డ్? క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడ్డం ఎలాగో, నీ ముందు నిలబడ్డం అలాగా. ఇప్పుడు నేను ఏకవచనం మాట్లాడుతున్నా. ఇంతకాలం మేము ఈ మాట మాట్లాడలేదు. గారు గారు అని మాట్లాడాం. ఇప్పుడు నాకు మండుతుంది. దిస్ ఈజ్ అబామినేషన్. ఇది దైవ దూషణ. హౌ డేర్ యూ స్పీక్ లైక్ దాట్ మిస్టర్ ఓఫిర్? అందరికి ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో జాన్ క్రిస్టోఫర్ గారు ఏమన్నారో మీరు విన్నారు కదా. క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడ్డం ఎలాగో నీ ముందు నిలబడ్డం అలాగా. హౌ డేర్ యూ టాక్. నిన్ను ఏకవచనంతో సంబోధిస్తున్నాను మిస్టర్ ఓఫిర్ అని అన్నాడు. నిజానికి ఓఫిర్ గారు ఏమన్నారు అది కూడా విందాము. క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడి ఆర్గ్యూ చేస్తే ఎంతనో, రంజిత్ ఓఫిర్ ముందు ఆర్గ్యూ చేస్తే అంత. ఈ వీడియోలో ఓఫిర్ గారు ఏమన్నారంటే, క్రీస్తు న్యాయపీఠం ముందు ఆర్గ్యూ చేయడం ఎలాగో నా ముందు ఆర్గ్యూ చేయడం అలాగా అని అన్నారు. ఎందుకు ఈ మాట అన్నారంటే, క్రీస్తు న్యాయపీఠం ముందు దేవునితో వాదించడం ఎలాగో భూమి మీద బైబిల్లో ఉనిదున్నట్టుగా బోధిస్తున్న సేవకునితో, దేవుడు చెప్పమన్న మాటలు చెప్తున్న వాక్య సేవకునితో ఆర్గ్యూ చేయడం కూడా అలాగే అని చెప్పడానికి ఆయన ఉదాహరణ తీసుకున్నారు ఓఫిర్ గారు. అంతేగాని ఓఫిర్ గారు దేవునితో సమానం చేసుకోవడం లేదు. ఓఫిర్ గారు ఆ ప్రసంగంలో చాలా మాటలు చెప్పారు. అదంతా వదిలేసి ఈ జాన్ క్రిస్టోఫర్ గారు ఈ ముక్కను పట్టుకున్నారు. అసలు ఈ మాటకు ముందు ఓఫిర్ గారు ఏమన్నారో అది కూడా విందాము. మాయా స్వప్నములను ప్రకటించుచు వాటిని చెప్పుచు అబద్ధముల చేతను, హల్లెలూయా, మాయా ప్రగల్భముల చేత నా ప్రజలను, ఇక నేను ముగిస్తున్న వినండి. ఎప్పుడైతే దేవుని ప్రమేయము లేకుండా, దేవుడు పుట్టించిన ఊహాశక్తి కాకుండా, దేవుడు తన ఒక ప్రవక్త యొక్క ఇమాజినేషన్స్ని, ఊహలను దేవుడు కంట్రోల్లోకి తీసుకొని రివీల్ చేసిన సత్యాలు కాకుండా, ఆ మనిషి తన సొంత మనస్సుతో తానే కొన్ని సంగతులు ఊహించుకొని చెప్తే అది మాయా స్వప్నములు, మాయా ప్రగల్భత, మాయా దర్శనములు. దాని ద్వారా ప్రజలు దారి తొలుగుతారు. ఇది ఆఖరణ చెప్పే జమాల్ ఘొట్ట. దారి తొలుగుతారు. ఏ వ్యక్తి అయినా, భక్తుడైనా అనేక కొత్త సంగతులు చెప్పాడు. వినండి బాగా. చాలా కొత్త సంగతులు, మర్మాలు నాకు తెలిసి అని చెప్పాడు అనుకోండి. దాని రిజల్ట్ ఏమిటో చూడాలా, దాని అంతిమ ఫలితం ఏంటో చూడాలా. అవి దేవుడిచ్చిన ప్రత్యక్షతలు కాకపోతే, దేవుడు నడిపించి మలచి ఒక షేప్కు తెచ్చి చూపించిన ఊహలు, ఊహా చిత్రములు కాకపోతే, ఊహా చిత్రములు దేవుడు చేసిన ఊహా చిత్రాలు కాకపోతే ప్రజలు దారి నుండి తొలగిపోతారు, రక్షణ మార్గము నుండి తొలగిపోతారు. ఏంటా రక్షణ మార్గం? దేవుని ప్రజలు నడవాల్సిన దారేది? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభుని యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అపొస్తలుల కార్యాలు 2:38. చెప్పేశా కదా, మళ్ళీ ఎందుకు చదవడం? చెప్పేశా కదా, అదే కదా నేను చెప్పింది. వేరే మాటలు ఉన్నాయేమన్నా? ఎప్పుడైతే వారు బాప్తిస్మం పొందారో, ఆయన వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మాలు పొందిరి. అప్పుడు 42వ వచనం ఏంటి? వీరు అపొస్తలుల బోధలోను సహవాసమందురు
రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దారి నడవాల్సిన దారేంటి? పాపి అయిన మనుష్యుడు పరలోకం చేరడానికి నడవాల్సిన దారేంటి? దారేంటంటే ముందు మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని వరం అతడికి ఇస్తాడు. తర్వాత వాడు ఈ 3 కార్యాలు జరిగిన తర్వాత ఏం చేయాలి? అపోస్తలుల బోధలో కొనసాగాలి, సహవాసమందు కొనసాగాలి, రొట్టె విరుచుట్లో కొనసాగాలి, ప్రార్థన చేయుటలో ఎడతెగకుండా ఈ మార్గము నుండి తప్పించే దర్శనాలు ఏవైనా మాయా దర్శనాలు. రంజిత్ తోఫీర్ వేల కొద్దీ కొత్త కొత్త సంగతులు చెప్పాడు. ఆ సంగతులు విని ఎవడైనా ప్రభు వల్ల నాకు వద్దులే అని దారి తొలగిపోయాడా? క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడి ఆర్గ్యూ చేస్తే ఎంతనో, రంజిత్ తోఫీర్ ముందు ఆర్గ్యూ చేస్తే అంత. మామూలు విషయం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. రంజిత్ తోఫీర్ బోధ విని ప్రార్థన వద్దులే, నేను ప్రార్థన చెయ్యని ఎవడైనా దారి తొలగిపోయాడా? చెప్పాలి సమాధానం. ప్రార్థన చెయ్యాలని ఇంకా ఆశ ప్రజల్లో పుట్టించాడా రంజిత్ తోఫీర్? లేకుంటే ప్రార్థన వద్దులేరా అని చెప్పాడా? చెప్పండి. ప్రార్థన కొరకు ఆశ పుట్టించాడా లేదా? అపోస్తలు ఏం చెప్పారో ఆ బోధలోనే కొనసాగాలని రోషం ఓఫీర్ గారు పుట్టించాడా ప్రజల్లో? లేకుంటే అపోస్తలు మనకు అక్కర్లేదులే, మన బోధ చేసుకోవచ్చు అని చెప్పాడా? ఓఫీర్ గారు చెప్పిన వేల కొలది మర్మాలు విన్నోళ్ళు మారు మనసు అక్కర్లేదని తొలగిపోయారా? బాప్తిస్మం అక్కర్లేదని తొలగిపోయారా? పరిశుద్ధాత్మ అక్కర్లేదని తొలగిపోయారా? అపోస్తలుల బోధ అక్కర్లేదని తొలగిపోయారా? సహవాసం అక్కర్లేదని ఎవడైనా తొలగిపోయాడా? ప్రార్థన చేయడం అక్కర్లేదని తొలగిపోయాడా? ఎవడైనా తొలగిపోయాడా? ఆదిమ సంఘము నడిచిన దారి నుండి నేను చెప్పిన మర్మాలు విని ఎవడైనా తొలగిపోయాడా? నేను 8 గ్రంథాలు రాశాను, అనేక విశేషమైన సంగతులు, నభూతోన భవిష్యత్తు 6000 ఏండ్ల నుండి ఎవడు చెప్పనివి, ఇంకెవడు చెప్పబోనివి నేను రాశాను. అవన్నీ చదవడం ద్వారా మీలో ఎవరైనా అబ్బా ఇన్ని బుక్స్ చదివేశానికి ప్రార్థన వద్దు ఏమొద్దు అని అనుకున్నారా? నేను దారి తొలగించానా లేకపోతే దారిలోనే నడిపించానా? చెప్పండి. ఏమండి, పౌలు తన సంఘములను ఏ దారి నడిపించాడో ఆ దారిలో నేను నడిపించానా లేదా? గనక నేను రాసిన సంగతులు ఊహను బట్టి కలిగినవి అయితే కావచ్చు, అది పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించిన ఊహను బట్టి కలిగిన ప్రత్యక్షతలు అయితేనే మనల్ని సిలువ మార్గంలో నడిపిస్తాయి. దేవునికి స్తోత్రంగా. ఈ వీడియోలో ఓఫ్రి గారు ఏమన్నారంటే, ఇర్మియా 23:32 వచనం ప్రకారం దేవుని ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి తన సొంత ఊహల ద్వారా, మాయా స్వప్నాల ద్వారా ఏదైనా బోధిస్తే అనేక మంది దారి తొలగిపోతారని. కానీ ఓఫ్రి గారు రాసిన గ్రంథాల ద్వారా, ఆయన చేసిన బోధల ద్వారా చాలామంది ఆత్మీయంగా ఎదిగారు, ప్రార్థన జీవితంలో ఎదిగారు, అనేక ఆత్మలను రక్షించారు. కానీ ఈ జాన్ క్రిస్టోఫర్ వాళ్ళ టీం ఏమంటున్నారంటే, ఓఫ్రి గారు ఊహల ద్వారా ఆ గ్రంథాలు రాశారని. అందుకే ఓఫ్రి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, నేను ఊహల ద్వారా ఈ గ్రంథాలు రాస్తే ఎంతమంది ప్రార్థన జీవితం నుండి దూరం అయిపోయారు, ఎంతమంది మారు మనసు మాకు అక్కర్లేదు అంటున్నారు, ఎంతమంది పరిశుద్ధాత్మ మాకు అక్కర్లేదు అంటున్నారు, ఎంతమంది ప్రతి ఆదివారం రొట్టె విరుచుట మాకు అక్కర్లేదు అంటున్నారు, నిరూపించండి అని మిమ్మల్ని ప్రశ్నించారు. ఇదంతా మీరు వదిలేసి ఆ చిన్న ముక్కనే మీరు పట్టుకొని ఎందుకు అంత ఉద్వేషపూర్వకంగా అంత కోపంతో మిస్టర్ ఓఫెర్ అని ఎందుకు అన్నారో నాకైతే అర్థం కావడం లేదు. నేను కూడా మీలాగా మాట్లాడగలను, కానీ
అలా మీతో గొడవ పడడం నాకిష్టం లేదు. మీరు ఓఫ్రి గారు వేసిన ప్రశ్నకు జవాబు చెప్పండి. ఓఫ్రి గారు తన సొంత ఊహల ద్వారా గ్రంథాలు రాస్తే, సొంత ఊహల ద్వారా వాక్యం బోధిస్తే, ఎంతమంది ప్రార్థన జీవితం దూరమైపోయారు? ఎంతమంది యేసుకి దూరమైపోయారు? ఎంతమంది పరిశుద్ధాత్మ మాకు అక్కర్లేదంటున్నారు? ఎంతమంది మారు మనసు మాకు అక్కర్లేదంటున్నారో మీరు సాక్ష్యాలతో సహా నిరూపించండి.